సాయి సచ్చరితము 3వ అధ్యాయము సాయిబాబా అనుమతి వాగ్దానము. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి చరిత్రకు బాబా పూర్తి అనుమతి నొసగించినట్లు నిడివిరి. సచ్చరిత్రం వ్రాయు విషయములలో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నివర్తించు, భయపడకుము, మనసు నిలకడగా నుంచుము, నా మాటల యందు విశ్వాసం ఉంచుము. నా లీలలు వ్రాసినచో నా విద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహం క్షీణించును, బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలో మునిగెదురో వారికి జ్ఞానరత్నము లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను, నా నామము ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను, వారి భక్తిని హెచ్చరించెదను, వారి నన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినున్నప్పుడు అమితానందమును పొందుదరు. నా లీలలను గానము చేయి వారికి ఎంతలేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్మును. ఎవరైతే నన్ను శరణు వేడుదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించుదరో, నా రూపమును తమ మనస్సును నిలుపుకొనెదరో వారిని దుఃఖ బంధనముల నుండి తప్పించుదును. ప్రాపంచిక విషయములన్నిటినీ మరచి నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి ఎందుకొనుచున్నవారు ప్రపంచ విషయాలందు తగులుకొందురు. వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడను. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము, వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిధియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము కలగవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామము జ్ఞప్తి ఉందనుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో, నది ఒడ్డున మెట్లు మొదలుగు నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలు పోవుదురు. సచ్చరిత రచన నాకు నియమింపబడినది. విషయ జ్ఞానము శూన్యమగుచే నీ పని నా హరతలకు మంచినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడైన పుట్టినప్పటి నుండి శృతి స్మృతి అను రెండు కళ్ళు లేకుండుటచే సాయి సచ్చరితను నేను వ్రాయలేకుంటిని. కానీ భగవంతుని అనుగ్రహం మూగవాణిని మాట్లాడునట్లు చేయుచు, కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయుచు, తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొనుచు చాతుర్యం ఆ భగవంతుడికే గలదు. హార్మోనియమునకు కానీ వేణువునకు కానీ ధ్వనులు ఎట్లు వచ్చుచున్నాయో తెలియదు. అది వాయించు వానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము ఉప్పొంగుట వాని వల్ల జరగవు. అవి చంద్రోదయం వల్లే జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండను. పడవ వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్లరప్పలు గల్లా కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమును మహాసముద్రంలో బాబా కథలను దీపములు దారి చూపును. అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సుగమమును చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహమును, అహంకారమును, ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వ ఉండిన సందేహములు పటాపంచులు పోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినవి గాని వినినవి గాని భక్తుని పాపములు పటాపంచులగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగంలో సమదములు అనగా నిశ్చల మనస్సు, శరీరము, త్రేతాయుగంలో యాగము, ద్వాపర యుగంలో పూజ, కలియుగంలో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనములందు అవలంబించుచున్నాను. తక్కిన సాధనములు అనగా
యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని, మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవంతుని కథలను వినుట వలన, పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహలుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందినట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరిత్రమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు, వినినప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవత్తుని ఎందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారం సంపాదించగలుగుదము. సచ్చరితామృతము వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడగనే ఇంటివి. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించును అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగలెప్పుడు నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగనే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడగుట ఎందును, అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు కదా. తల్లిదండ్రులు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుచు చూచి అమితానందమును పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగిన ఏదేదీ లేదు. అది అసాధ్యము, నిర్వాజ్యము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యుల యందు చూపుదురు. సాయిబాబా కూడా నా అందట్టి ప్రేమ ఉండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916 సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నాకు నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని అన్యాచించన్ కరణ్ నా గురించి బాబాతో ఇట్లనెను. దయచేసి అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబం పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించును. వాని యతురతను చూసి నిశ్చింతను కలుగ చేయును. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను. వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును. కానీ వాడెప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికీ నిండుకొనవు. వాని దృష్టినంతటినీ నా వైపు త్రిప్పవలను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలను. అందరి ఎడల అనుకవ నమ్రతలు ఉండవలను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలను. వాడిట్లు చేసినచో శాశ్వత ఆనందమును పొందును. నన్ను పూజింపబడిన దానిలోను ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అని శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరించబడి ఉన్నది. చూడుడు. ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి సచ్చరితం 3వ